ఉత్తరాదిలో వారం రోజుల్లో కురిసిన కుంభవృష్టితో అపార నష్టం జరిగింది. ఢిల్లీ ప్రజలను యమునా ప్రవాహం కంటి మీద కునుకు లేకుండా చేస్తోంది. పంజాబ్లో మొత్తం 23 జిల్లాలు వరద గుప్పిట్లోనే ఉన్నాయి. హిమాచల్, జమ్మూ కాశ్మీర్ రాష్ట్రాల్లో చురుగ్గా సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. ఉత్తరాది రాష్ట్రాల్లో వరద బీభత్సం కొనసాగుతోంది. ఏడాదిలో కురవాల్సిన వర్షంలో సగం కేవలం వారం రోజుల్లో కురిసినట్లు వాతావరణ శాఖ ప్రకటించింది. పంజాబ్, హిమాచల్, జమ్మూ కాశ్మీర్, ఢిల్లీ రాష్ట్రాల్లో ఆగస్టు 28 నుంచి సెప్టెంబర్ 3 వరకు 48% అత్యధిక వర్షపాతం నమోదైనట్లు వెల్లడించింది. యమునా నది ఇంకా డేంజర్ లెవెల్లోనే ప్రవహిస్తోంది. యమునా నగర్, నిగంబోధ్ ఘాట్ ప్రాంతాలు పూర్తిగా నీట మునిగాయి. బదర్పూర్ ప్రాంతాల్లో ఇళ్లు, దుకాణాలు నది మధ్యలో ఉన్నట్లు కనిపిస్తున్నాయి. బదర్పూర్లో ఇళ్ల పైకప్పులు మాత్రమే నీటిపై కనిపిస్తున్నాయి. వరద ప్రభావిత ప్రాంతాల్లో హృదయ విదారక దృశ్యాలు కనిపిస్తున్నాయి. యమునా నది పరివాహక ప్రాంతాల ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించారు. ఈస్ట్ ఢిల్లీలోని మయూర్ విహార్ దగ్గర 100 టెంట్లతో రిలీఫ్ క్యాంప్ ఏర్పాటు చేశారు. వరద బాధితులకు తాత్కాలిక ఆవాసం, విద్యుత్, తాగునీరు, ఆహారం, వైద్య సాయం అందిస్తున్నారు. ఢిల్లీ శివార్లలోని నోయిడాతో పాటు గురుగ్రామ్, ఘజియాబాద్ ప్రాంతాలు ఇంకా వరద గుప్పిట్లోనే ఉన్నాయి. పంజాబ్ రాష్ట్రాన్ని భారీ వర్షాలు, వరదలు ముంచెత్తాయి. రాష్ట్రంలోని 23 జిల్లాలు వరద గుప్పిట్లో ఉన్నాయి. 23 జిల్లాల్లో 1,75,000 హెక్టార్ల పంట నష్టాన్ని మిగిల్చాయి. 1988 తర్వాత పంజాబ్ లో ఇవే అతిపెద్ద వరదలుగా అధికారులు చెప్తున్నారు. పంజాబ్ లో వరదలకు ఇప్పటి వరకు 43 మంది చనిపోయారు. మరో 2 రోజుల పాటు విద్యా సంస్థలకు సెలవులు ప్రకటించారు. వరద బాధితులకు తక్షణ సాయంగా 71 కోట్ల రూపాయలు విడుదల చేసింది పంజాబ్ సర్కార్. ఇంకా 1902 గ్రామాలు వరద ముంపులోనే ఉన్నాయి. ఇప్పటికీ 20,679 మందిని సురక్షిత ప్రాంతాలకు తరలించారు. ఫిరోజ్పూర్ లో భారత్ పాకిస్తాన్ సరిహద్దులో ఉన్న కంచె కూడా నీట మునిగింది. పాకిస్తాన్ నుంచి వస్తోన్న వరద ప్రవాహాన్ని అడ్డుకోవడానికి స్థానికులు ఇసుక బస్తాలను అడ్డుగా పెట్టారు. భారీ వర్షాలకు జమ్మూ కాశ్మీర్ లోని నదులన్నీ ప్రమాద స్థాయిని దాటి ప్రవహిస్తున్నాయి. సలాల్ డ్యాం నిండిపోవడంతో గేట్లను ఎత్తేశారు అధికారులు. గుజరాత్ లో ఈ నెల 7వ తేదీ వరకు అతి భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ రెడ్ అలర్ట్ జారీ చేసింది. జమ్మూ కాశ్మీర్ లో వరద సహాయక చర్యలు వేగంగా కొనసాగుతున్నాయి. బదర్వా ప్రాంతంలో ఆర్మీ తాత్కాలిక వంతెనలను కొన్ని గంటల్లో నిర్మిస్తోంది.